హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు వీరికి కట్ చేస్తే 10,000 కోట్లు మిగులుతాయి. 60% రైతు బంధు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పెద్ద వ్యాపారస్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, వృత్తి విద్యా నిపుణులు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, సెలబ్రిటీలు, ఇతర సంపన్న వర్గాలు సొంతంగా పొందుతున్నారు. వీళ్ళు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, అవస్థలు కానీ, అప్పులు కానీ లేని సంపన్న వర్గం. ఫలితంగా సాలిన 9 నుండి 10,000 కోట్ల రూపాయల సంపన్న వర్గాల చేతిలోకి జారిపోతున్నాయి. తెలంగాణ ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. వ్యవసాయ ఉత్పత్తులను, రైతులకు ఆదాయాన్ని పెంపొందించడానికి, రైతులను అప్పుల ఊపులోకి కోల్పోకుండా 2018-19 ఖరీఫ్ సీజన్ నుండి వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం అనేది రైతు బంధు పథకాన్ని గత ప్రభుత్వం పెట్టుబడి మొదలుపెట్టింది. ఈ పథకం భూ యజమానులందరికీ వారి వ్యక్తిగత ఆదాయం, సంపదతో సంబంధం లేకుండా చెల్లిస్తుంది. కానీ అసలు వ్యవసాయాన్ని సాగు చేసే రైతులకు మాత్రం ఈ ప్రయోజనం అనేది చేకూరట్లేదని అభిప్రాయం. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.